అందులోకి వెళ్ళిపోతారు చూడండి. లోపలికి వెళ్ళి వాళ్ళతో పాటుగా మనం లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉంది గాయ్స్ చూడండి. నేను రాజస్థాన్కి వచ్చిన చిన్న పని ఉండి ఇక్కడ ఆవులు బర్రెలు అగ్వకు తక్కువ రేటు దొరుకుతాయని చెప్పి అయితే ఇక్కడ ఒక 2-3 డేస్ ఉండడం జరిగింది. ఈ గ్యాప్లో వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు కూరగాయలు ఎట్లా పండించుకుంటారు, వాళ్ళ ఇంటి ముందే చూడండి, వాళ్ళ ఇల్లు కనపడేది, వాళ్ళ ఇంటి ముందే కూరగాయలు ఎలా పెట్టుకున్నారు చూడండి. ఇది చిక్కుడు తోట ఇంటి ముందే చూడండి. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, బీహార్ అమ్మాయి. చూడండి వాళ్ళ డ్రెస్అప్ ఎలా ఉందో చూడండి. ఇవి ఏం కూరగాయలండి, ఏం తింటున్నారు మీరు? చూద్దాం ఒకసారి ఎట్లా హార్వెస్ట్ చేస్తారు. అరే పత్తి కూడా తీస్తున్నారా? ఓకే, ఇవి చిక్కుడుగాయలండి. మనలానే వీళ్ళు కూడా చిక్కుడుగాయలే తింటారు. చూడండి. ఓకే, ఇంటి ముందు పత్తి పెట్టుకున్నారు. పత్తిలోనే ఇది పత్తి కంప్లీట్ అయినాక ఈ కూరగాయలు పండిద్దామనే ఉద్దేశంతో ఇది పెట్టుకున్నారనమాట. మీకు కూలి ఎంత అండి, ఎంత ఇస్తారు? చూడండి వాళ్ళ డ్రెస్అప్, వాళ్ళ ఫేస్ అంటే వాళ్ళకు నచ్చట్లేదు ఫేస్ చూపెట్టడం. బ్యాక్ నుంచి చూపెడతా, అలాగే ఫేస్ చూపెట్టా, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడట్లేదు ఫేస్ చూపెట్టడానికి. సో వాళ్ళని కూడా మనం గౌరవించాలి కదా, వాళ్ళ అభిప్రాయాన్ని. సో ఫేస్ చూపెట్టలేదు. ఇంతవరకు ఎన్ని దింపిలంటే ఆంటీ చూడండి. ఓకే గైస్ చూడండి ఎలా హార్వెస్ట్ చేస్తారంటే ఇంటి ముందే అండి, చాలా బాగున్నది. వావ్, ఇక్కడ అరటి చెట్టు చూడండి చుట్టుపక్కల గైస్. ఇక్కడ కూడా తాటి చెట్టు ఉంది. ఇక్కడ కూడా కళ్ళు తాగుతారేమో. కళ్ళు పండుతుందా అమ్మ ఇక్కడ? గైస్ వీళ్ళకు తెలుగు రాదు కదా, అసలు నేను మర్చిపోయినా, సారీ గైస్. చూడండి వీళ్ళు ఈ కిందికి కూడా ఎలా తెంపుతున్నారో, కిందికి వెళ్ళి రైట్. చూడండి మొత్తం కింద కూర్చొని అందులోకి వెళ్ళిపోతారు చూడండి. లోపలికి వెళ్ళి తెంపుతారన్నమాట. మనం కూడా వాళ్ళతో పాటుగా మనం లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉంది? ఓకే, ఇక్కడ ఉన్నాయి, హార్వెస్ట్ చేస్తారు చూడండి. ఓకే గైస్, ఫైనల్లీ ఇది వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నేను కూడా నాకు తోచిన సాయం చేస్తున్నా. ఆమె కూరగాయలు తెంపుతూ అలాగే పత్తి కూడా ఏరుతుంది, ఇందులో ఉంది చూడండి, చూస్తారు కదా. అది నాకు ఇస్తే నేను పట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇస్తే చూడండి. ఇవ్వండి. ఓకే ఇవ్వండి, పట్టుకుంటా. ఏదో నాకు తోచిన సహాయం నేను చేస్తున్నా. ఓకే.